హైదరాబాద్ లోని కోటిలో బ్యాంక్ స్ట్రీట్ లో కాల్పులు జరిపిన కేసులో మరొక అప్డేట్ అందుతోంది. నిందితులు మామూలోళ్లు కాదని స్పష్టమవుతోంది. పక్కా స్కెచ్ తోనే ఏటీఎం దగ్గర కాల్పులు జరిపిన 6 లక్షలు దోచుకున్నారు. అక్కడి నుండి కాచిగూడ వెళ్లి బైక్ ను వదిలేశారు. అక్కడికి దగ్గరలోనే బట్టలు మార్చుకుని పరారయ్యారు. తమను గుర్తుపట్టకుండా నిందితులు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. 5 బృందాలు రంగంలోకి దిగాయి. జరిపిన కేసులో మరొక అప్డేట్ అందుతోంది. నిందితులు మామూలోళ్లు కాదని స్పష్టమవుతోంది. పక్కా స్కెచ్ తోనే ఏటీఎం దగ్గర కాల్పులు జరిపి 6 లక్షలు దోచుకున్నారు. అక్కడి నుండి కాచిగూడ వెళ్లి బైక్ ను వదిలేశారు. అక్కడికి దగ్గరలోనే బట్టలు మార్చుకుని పరారయ్యారు. తమను గుర్తుపట్టకుండా నిందితులు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. 5 బృందాలు రంగంలోకి దిగాయి. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయమే కోటి బ్యాంక్ స్ట్రీట్ లో ఏటీఎం వద్ద, ఎస్బీఐ ఏటీఎం వద్ద దొంగతనానికి పాల్పడ్డటువంటి 2 నిందితులు అక్కడ రషీద్ పైన కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత వాళ్ళు పారిపోయినటువంటి వెహికల్ ని కాచిగూడ పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టి అక్కడ ఉన్నటువంటి డిమార్ట్ లో కొత్త బట్టలు కొనుక్కొని బట్టలు మార్చుకొని సికింద్రాబాద్ వైపు వెళ్లారని చెప్పేసి ఒక ప్రచారం కొనసాగుతుంది. అయితే వాళ్ళు ఆ బట్టలు కొనుక్కొని బట్టలు మార్చుకొని మళ్ళీ బయటకు వచ్చినటువంటి విజువల్స్ ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు సేకరించారు. ఇప్పటికే సుల్తాన్ బజార్ పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఈ దొంగలకు సంబంధించినటువంటి ఆచూకీ కనుగొనడం కోసం ప్రయత్నం చేస్తారు. అయితే ఇటీవల మధ్యాహ్నం లోపు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు దొరికారని చెప్పేసి ఒకవైపు ప్రచారం జరిగినప్పటికీ కూడా ఇంకా అధికారికంగా పోలీసులు ధృవీకరించలేదు. కానీ వారికి సంబంధించినటువంటి వేట కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉదయమే వారు ఎస్బీఐలో 6 లక్షల రూపాయల నగదును డిపాజిట్ చేస్తున్నటువంటి రషీద్ వద్ద బ్యాగును గుంజుకొని అతను ప్రతిఘటించడంతో అతని పైన కాల్పులు జరిపి గాయపరిచి అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత వారు తీసుకున్న వెహికల్ ని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టి అక్కడ డిమార్ట్ లోనే బట్టలు మార్చుకున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ వైపు వెళ్లారని చెప్పేసి కూడా అంటున్నారు. మొత్తానికైతే వారికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వీరి క్రైమ్ ప్యాటర్న్ ని పోలీసులు సీక్వెన్స్ ని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి దొంగతనాలు ఎవరు చేసి ఉంటారు, ఇలాంటి ఏ ముఠాలు చేసిందని సంబంధించిన విషయంలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ లోని కోటి స్ట్రీట్ లో కాల్పులు జరిపిన తర్వాత కూడా మరొక అప్డేట్ అయితే అందుతోంది. అక్కడి నుంచి కూడా ఈ ఎవరైతే స్కెచ్ వేశారో వాళ్ళు మామూలు కాదు అంటే పక్కా స్కెచ్ తో కూడా పక్కగా తెలుసు. ఆ రషీద్ పైన కూడా కాల్పులు జరిపి అక్కడి నుంచి ఒక డిమార్ట్ లోకి వెళ్లి బట్టలు ఉంటే ఆ బట్టలను కూడా చేంజ్ చేసుకున్నారు. ఎందుకంటే పోలీసులు ఒకవేళ పట్టుబడొచ్చనే ఉద్దేశంతో కూడా అక్కడ బట్టలు కొనుగోలు చేసి డిమార్ట్కి వెళ్ళి అక్కడ బట్టలు విప్పేసుకుని స్క్రీన్ లో కూడా మనం చూస్తున్నాం, రైట్ సైడ్ కూడా కనిపిస్తోంది విజువల్స్ లో. అక్కడ నుంచి కూడా పరారైనట్టుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ వైపు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. సో కొంత ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే 5 బృందాలు కూడా గాలిస్తూ ఉన్నారు పోలీసులు వీళ్ళ కోసం. సో మరి కాసేపట్లో కూడా ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం మనం. వచ్చింది ఒక వెహికల్, ఇద్దరు కలిపి అక్కడ మొత్తం స్పాట్ లోని ఫైరింగ్ అయ్యాక వెళ్ళిపోయారు. అక్కడ నుంచి కూడా రైట్ సైడ్ బాక్స్ లో చూసుకుంటే డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేశారు. షాపింగ్ చేసుకుని బట్టలు మార్చుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. సో మరి కాసేపట్లో దానికి సంబంధించి కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.